హలో అందరికీ, ఈరోజు అయితే మా హోమ్ టూర్ చూసేద్దాం రండి. ఇదైతే మా గేట్. మా మమ్మీ ఎంత బాగా ముగ్గేసిందో కదా. నెక్స్ట్ మా ఇల్లు, ఇదైతే ఎంట్రన్స్ అండి. సో ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఇది మా తాతయ్య సైకిల్. ఇది ఒక 50+ ఇయర్స్ హిస్టరీ ఉందన్నమాట దానికి. ఇంకా యూజ్ చేస్తారు దాన్ని. ఇదైతే మా ఇల్లు. వీళ్ళంతా మేమంతా కజిన్స్ అండి. మా కజిన్స్ ఫొటోస్ ఇవన్నీ చైల్డ్హుడ్ ఫొటోస్. ఇప్పుడు అందరూ చాలా పెద్ద పెద్దగా అయిపోయారు. అందరి ఫొటోస్, చైల్డ్హుడ్ ఫొటోస్ అట్లా లామినేషన్ చేసి అట్లా పెట్టుకునే వాళ్ళం కదా ఒకప్పుడు. సో అవన్నీ ఫొటోస్ అన్నమాట. ఇదైతే హాల్, ఫస్ట్ రూమ్ అన్నమాట. హాల్లో ఫొటోస్ ఇవన్నీ కూడా. సో ఇదైతే మా తాతయ్య నాన్నమ్మ వాళ్ళ బెడ్రూమ్ అన్నమాట. అందరూ చూడండి, ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిపోదాం. హాల్. ఇదైతే మా మమ్మీ డాడీ వాళ్ళ బెడ్రూమ్. సో మా తాతయ్య వాళ్ళ రూమ్ చూద్దాం. ఇదైతే తాతయ్య వాళ్ళ బీరువా. ఇంకా ఎన్నో మెమొరీస్ ఉంటాయండి మనం పుట్టి పెరిగిన ఇల్లు అంటే. ఆ ఇంట్లోకి వెళ్ళగానే అదొక వైబ్ అన్నమాట. అది ఎవరంటే ఇట్లా మనం ఫీల్ అవుతూనే తెలుస్తుంది. ఆ ఇంట్లోకి వెళ్ళగానే మనం ఏ వస్తువు చూసినా, ఎన్నిసార్లు చూసినా దాంట్లో చాలా మెమొరీస్ గుర్తొస్తూనే ఉంటాయి ఎప్పటికీ. సో ఇదైతే మా మమ్మీ వాళ్ళ రూమ్ అన్నమాట. అది డ్రెస్సింగ్ టేబుల్. మా చిన్నోడు చూడండి ఎలా చూస్తున్నారో, వీడియో తీస్తున్నా అని చెప్పి. సో ఇదైతే మమ్మీ వాళ్ళ రూమ్. అది మా బుక్ షెల్ఫ్ అండి. ఇది ముగ్గు. వీళ్ళైతే మా తాతయ్య వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు. నెక్స్ట్ మా కిచెన్. ఇది డైనింగ్ టేబుల్ అండి అది. నెక్స్ట్ కిచెన్లోకి వచ్చేసాము ఇప్పుడు. డైనింగ్ టేబుల్. ఇదైతే కిచెన్. ఈ కిచెన్లో కంటే మెమొరీస్ ఎక్కువ కూడా పోపు డబ్బాలు ఉన్న దగ్గర మెమొరీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నాకు కూడా చాలా మెమొరీస్ ఉన్నాయి అక్కడ. ఏం స్నాక్స్ ఉన్నా కానీ ఇప్పుడు కనిపిస్తున్న షెల్ఫ్లో పెట్టేవాళ్ళు మా ఇంట్లో. అందులో ఉన్న డబ్బాలు ఉన్నాయి కదా, అందులో స్నాక్స్ పెడతారనమాట. ఎవ్వరు లేని టైం చూసుకొని అందులోకి వెళ్ళి ఆ స్నాక్స్ తీసుకొని తినేవాళ్ళం అనమాట మేము. ఇదైతే పూజ రూమ్ అన్నమాట, దేవుడి రూము. దేవుళ్ళందరికీ కూడా ఇక్కడే పూజ చేస్తారు. కొంచెం సపరేట్ ఉంటుందండి, ఇంట్లో నుంచి సపరేట్గా ఉంటుంది దేవుడి పూజ గది. కిచెన్లోనే ఉంటుంది, కాకపోతే సైడ్ కానీ ఉంటుంది. మా నాన్నమ్మ అయితే పూజ చేస్తుంది. మార్నింగే పూజ అయిపోతుంది మా ఇంట్లో అయితే. మార్నింగ్ 9 లోపు అయితే పూజ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఎవ్రీడే పూజ చేస్తారనమాట. చూడండి మా నాన్నమ్మని కూడా చూడండి, హారతిస్తుంది. చాలా బాగుంది కదండి. దేవుడు చాలా బ్రైట్గా కనిపిస్తున్నారు కదా. ఇదైతే మా కోడి. ఈ పొయ్యి చూడండి ఎంత, ఈ ఒక విలేజ్ వైబ్ అనేది వస్తుందండి మా ఇంట్లో ఉంటే. మా తాతయ్య పేపర్ చదువుతున్నాడు. డైలీ మార్నింగ్ ఆ పేపర్ చదువుతూనే డే స్టార్ట్ చేస్తారు మా తాతయ్య అయితే. నెక్స్ట్ వాటర్ పైప్స్ అవన్నీ. ఇంకా అక్కడ బట్టలు వాషింగ్ ఏదైనా మా నాన్నమ్మ అయితే బియ్యం ఆరబోస్తుంది. ఇదైతే మా మామిడి చెట్లు, మామిడి పూత వచ్చిందండి. సో ఇదైతే మా ఇల్లు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.